ఇట్లాంటి వీడియోలే మీకు కావాల్సింది. ఎందుకంటే ఇట్లాంటి వీడియోలలోనే మీకు చాలా నాలెడ్జ్ వస్తుంది. ఇట్లాంటి వీడియో వల్లనే మీ బ్రెయిన్ పెరుగుతుంది. ఇట్లాంటి వీడియో వల్లనే ప్రపంచంలో ఉన్న విషయాలన్నీ మీకు తెలుస్తాయి అని మీరు అనుకుంటున్నారా? లేదు, జస్ట్ సొల్లు గార్చుకోవడానికి మాత్రమే ఆ వీడియో. అసలు ఏముందండి ఆ వీడియోలో? వెనకాల నుండి వాటర్ పడుతున్నాయి, కాకపోతే అక్కడ అమ్మాయి మాత్రం కొంచెం బాడీని ఎక్స్పోజ్ చేస్తూ చూపిస్తుంది. ఇదే కదా మీకు కావాల్సింది. మంచి ఇన్ఫర్మేషన్ మీకు వద్దు, అట్లాంటి వాటికి వేలకు వేలు లక్షలకు లక్షలు లైకులు కొడతారు. ఎవడన్నా ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు, దేశం గురించి ఏదైనా చెప్తున్నాడు, లేదంటే అసలు జరిగే సంఘటనల గురించి ఏదైనా చెప్తున్నాడు అంటే ఎవడూ లైక్ కొట్టాడు. ఎందుకంటే మీకు సొల్లు గార్చుకోవడం కావాలి, వాళ్ళకు ఒళ్ళు చూపించుకోవడం కావాలి. వాళ్ళకు ఒళ్ళు చూపిస్తేనే వ్యూస్ వస్తాయి, అట్లా చూపిస్తేనే మీకు సొల్లు గార్చుకోవడానికి వీలవుతుంది. అంతే కదా మీకు కావాల్సింది. ఈరోజు మన వీడియో మొత్తం కూడా ఈ టాపిక్ పైనే ఉంటుంది. మీకు కొన్ని వీడియోస్ ప్లే చేస్తూ లేదంటే ఫొటోస్ చూపిస్తూ మరి నేను మీకు ఈ వీడియో మొత్తం కూడా ఈ అమ్మాయిలు అసలు ఎందుకు ఇంత పాపులర్ అవుతున్నారు వీడియోస్ ద్వారా, అసలు యూట్యూబ్లో అమ్మాయిల హవా ఎందుకు నడుస్తుంది అనేది మీకు ఈరోజు నేను చెప్పాలనుకుంటున్నాను. సో ప్లీజ్ ఈ వీడియోని ఖచ్చితంగా లాస్ట్ దాకా చూడండి, మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా వస్తుంది. అబ్బాయిలు ఉంగేటోడు ఉంటే దేంగేటోడు వస్తూనే ఉంటాడు, అందుకే ఇంకొకరికి ఛాన్స్ ఇవ్వద్దు. సో నేను చెప్పినట్టు ఈరోజు మన వీడియోలో కంప్లీట్గా కూడా ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎట్లా మిమ్మల్ని బుట్టలో పడేస్తున్నారు అనే విషయం మాత్రమే నేను ఈరోజు చెప్పాలనుకుంటున్నాను. ఈ అమ్మాయిలు సగం సగం బట్టలు వేసుకొని కావాలని ఎక్స్పోజ్ చేస్తూ బాడీని మిమ్మల్ని ఏం కంటెంట్ లేకున్నా కూడా జస్ట్ మీకు అలా చూపించి ఇలా చూపించినట్టుగా ఈ కంటెంట్ క్రియేట్ చేయడం కోసము అమ్మాయిలు చాలా రోజుల నుండి మనం యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ చూస్తున్నాము. పోస్ట్ చేయడం అనేది అప్ టు ఏ లిమిట్ ఇట్ ఈస్ ఓకే అండి, బట్ వాళ్ళు కంటెంట్ లేకున్నా కూడా ఓన్లీ స్కిన్ షో చేసి మాత్రమే మిమ్మల్ని పడేయాలని చెప్పేసి చూస్తున్నారు. సో అది దాని గురించే నేను వర్రీ అవుతున్నా. ఏంటి అంటే ఇంత మంచి మంచి కంటెంట్ ఉన్న క్రియేటర్స్ కూడా ఒక్కొక్కసారి మీ దృష్టిలో పడలేకపోతున్నారు. ఎందుకంటే మీరు దానికి అట్రాక్ట్ అయిపోతున్నారు. అట్లాంటి వాటికి అట్రాక్ట్ అయిపోవడం వల్ల ఒక్కొక్కసారి మీరు మంచి కంటెంట్ కూడా మిస్ అయిపోతున్నారు. నాకు కావాల్సింది ఏంటంటే మీ దాకా మంచి కంటెంట్ చేరడమే. ఇప్పుడు నాదే చూడమని లేకపోతే ఇంకొకరు మంచి కంటెంట్ చేస్తున్నారని నేను చెప్పట్లేదు, బట్ ఏంటంటే అనవసరంగా ఈ స్కిన్ షోస్కి అట్రాక్ట్ కాకండి మీరు. ఇప్పుడు నేను మీకు ఇంకో వీడియో చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఈ వీడియో చూసిన తర్వాత నేను ఇంకో విషయం చెప్తాను. చూసారు కదా, ఈ వీడియోలో మీకు ఏం కనిపించిందండి? జస్ట్ ఆటోలో అమ్మాయి వెళ్తుంది, ముందట ఒక ఫోన్ పెట్టుకుంది, అసలు ఏమన్నా ఉందా? జస్ట్ ఆమెను చూసి మనం అట్రాక్ట్ అవ్వడం కోసం మాత్రమే ఆ వీడియో. ఏదో ఉంది అని చెప్పేసి మనం అనుకుంటాం, అక్కడ ఏం కనీసం మాట కూడా మాట్లాడలేదు, జస్ట్ ఇట్లా షేక్ అవ్వడం. అవసరమా అండి ఇట్లాంటి వీడియోలు మనకి? ప్లీజ్ నేను చెప్తున్నాను, మీరు ఒక మంచి కంటెంట్ వైపు చూడండి, మంచి కంటెంట్ కోసం చూడండి. ఇప్పుడు అమ్మాయిలకు స్వాతంత్రం వచ్చింది. నేను మొన్ననో ఒక ఛానల్లో చూశానండి, ఒక అమ్మాయి చెప్తుంది, గాంధీజీ గారు అప్పుడెప్పుడో చెప్పిన స్వాతంత్రం అమ్మాయిలకు ఎప్పుడైతే రోడ్ల మీద అర్ధరాత్రి తిరుగుతారో అప్పుడే నిజమైన స్వాతంత్రం వచ్చినట్టు అని చెప్పేసి చెప్పారు అని చెప్పేసి ఒక అమ్మాయి చెప్తుంది ఒక వీడియోలో. నేను వీలైతే ఆ వీడియో ఒకవేళ దొరికితే నేను మీకోసం ప్లే చేస్తాను. 1947లో గాంధీ గారు కూడా అనుకుని ఉండారేమో కదా 2025 కల్లా సిచ్యువేషన్ మారిపోతుందని. అందుకని అప్పుడు ఆయన అన్నారంట, అర్ధరాత్రి పూట ఒక ఆడది ఒంటరిగా రోడ్డు మీద స్వేచ్ఛగా నడిచిన రోజే మనం ఇండిపెండెన్స్ అని అనుకోవాలని. కాకపోతే ఇప్పుడు నిజంగా చెప్పాలంటే అది ఆల్రెడీ అచీవ్ చేసేసాం కదా. రాయాల్సింది ఏంటో తెలుసా? ఒక అబ్బాయి భయం లేకుండా పెళ్ళికి రెడీ అయిన రోజే నిజమైన ఇండిపెండెన్స్ అబ్బాయిలకి. అమ్మాయి ఏమంటుందంటే, ఇప్పుడు మాకు అమ్మాయిలకు నిజంగా కూడా స్వాతంత్రం వచ్చింది, ఎందుకంటే ఇప్పుడు మేము ఎక్కడంటే అక్కడ బయటికి వెళ్ళగలుగుతున్నాము, ఎక్కడంటే అక్కడ తిరగగలుగుతున్నాము, ఏ టైం అయినా కూడా మాకు భయం లేకుండా ఉండగలుగుతున్నాం బికాస్ ఆఫ్ మొబైల్స్, సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ అండ్ పోలీసింగ్, అండ్ ఏ టైంలో అయినా ఏదైనా అందుబాటులో ఉంటుంది కాబట్టి మేము ఎక్కడంటే అక్కడ తిరుగుతున్నాము. కాబట్టి గాంధీ గారు చెప్పినట్టు మాకు మాత్రం స్వాతంత్రం వచ్చింది, బట్ ఇప్పుడు అబ్బాయిలకు స్వాతంత్రం పోయింది. ఆమె చెప్పిన రీజన్ కూడా నిజంగా ఫ్యాక్ట్ అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు ఒక్కొక్క అబ్బాయి, ఆమెనే చెప్పింది నాకు, ఆమెనే ఆ వీడియోలో చెప్పింది, ఒక్కొక్క అబ్బాయి పెళ్ళి చేసుకొని
చేసుకోవాలంటే భయపడుతున్నాడు. ఎందుకంటే ఆ వైఫ్ మరి పెళ్ళైన తర్వాత చంపేస్తానా లేకపోతే ఏందో ఆమె ఉద్దేశం ఏందో నాకు తెలియదు. బట్ జరిగిన సంఘటనలు అలా ఉన్నాయి కాబట్టి ఆమె అలా చెప్పడంలో తప్పే లేదు. బట్ ఆమె ఇప్పుడు చెప్పింది మాత్రం కరెక్ట్ అండి. నిజంగా కూడా ఈ రోజులలో అమ్మాయిల కన్నా ఎక్కువ అబ్బాయిలే భయపడాల్సి వస్తుంది. సో మీరు గుర్తుపెట్టుకోండి, అమ్మాయిలకి దిస్ అన్ ఈజీ వే టు గో అండి. ఇప్పుడు ఏ ఉద్యోగం దొరకకపోయినా ఏది దొరకకపోయినా కూడా వాళ్ళకు ఒక అవకాశం ఉంది. వాళ్ళు స్కిన్ చూపించుకొని బతికేయగలుగుతారు. అందరూ అట్లా ఉంటారని చెప్పేసి నేను అనట్లేదండి. ప్లీజ్ అందరు అమ్మాయిలు అందరు ఆడవాళ్ళు నన్ను తప్పు పట్టకండి. కొంతమంది గురించి మాత్రమే నేను చెప్తున్నా. ప్లీజ్ నన్ను అర్థం చేసుకోండి. అట్లాంటి పనులు చేయడం వల్ల అందరికీ కూడా బ్లేమ్ అవుతుంది. సో ప్లీజ్ అట్లా ఎవరైనా చేసినప్పుడు మీరు చూడడం మానేసి వాళ్ళకి అంత వ్యూస్ అంత వ్యూవర్షిప్ అంత లైక్స్ ఇవ్వలేదు అనుకోండి, కొంచెం కొంచెంగా వాళ్ళే మారుతూ వస్తూ ఉంటారు. సో మీరు దయచేసి చెప్తున్నాను, మీరు అట్లాంటి వీడియోస్ చూడడం మానేయండి. దేశంలో ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ లేకపోతే యూట్యూబ్లో కానివ్వండి ట్విట్టర్లో కానివ్వండి అమ్మాయిలకే హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ ఫాలోవర్స్ ఉంటారు అని చెప్పేసి అదొక టాక్ కూడా ఉంది. ఎందుకు ఉంటారంటే ఇప్పుడు నేను ఒక ఫోటో పెడుతున్నాను. ఈ ఫోటో చూడండి. ఈ ఫోటోలో వచ్చేసి ఆ అమ్మాయి ఉన్న విధానాన్ని బట్టి ఆమె పెట్టే ఇన్స్టాగ్రామ్ పోస్టులన్నీ ఆల్మోస్ట్ అట్లనే ఉంటాయి అనుకోండి. ఏం చేస్తారండి, ఆ ఫోటోలు చూడడం కోసం అన్నా కూడా ఫాలో అవుతారు కదా. కంటెంట్ ఉండదు, ఇన్ఫర్మేషన్ ఉండదు, ఏమీ ఉండదు. జస్ట్ అట్లాంటి వాటి కోసం మీకు అవే కావాలనుకుంటే డిఫరెంట్ వెబ్సైట్స్ ఉంటాయి, అక్కడికి వెళ్ళిపోండి. ఆ అమ్మాయిలకు కూడా చెప్తున్నా, మీరు అట్లనే చేయాలనుకుంటే ఆ వెబ్సైట్లోకి వెళ్ళి పని చేయండి. ఎందుకు ఇవి అంతా అందరినీ జనాలందరినీ ఎందుకు ఖరాబ్ చేస్తున్నారు ఇట్లాంటివన్నీ చూపించేసి? ఎవ్వరం ఏం చేయలేము దీని గురించి. మనమే మారాలి. అట్లాంటి వాటికి మనం ఎక్కువ వ్యూస్ ఇవ్వకుండా లైక్స్ ఇవ్వకుండా ఉంటే ఆటోమేటిక్గా అట్లాంటివి కొంచెం తగ్గే అవకాశం ఉంటుంది. సో మీకు అట్లాంటివి ఏమైనా చూడాలనిపిస్తే గో టు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వెబ్సైట్స్ విచ్ యూ హ్యావ్ ఇన్ ఇంటర్నెట్. అంతేగాని యూట్యూబ్ ఈజ్ ఎ పబ్లిక్ ప్లాట్ఫామ్ వేరే చాలామంది చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరు చూస్తూ ఉంటారు. ఇట్లాంటి ప్లాట్ఫామ్లో మనం అట్లా రచ్చ రోత చేయకుండా ఉంటేనే మంచిదని చెప్పేసి నా అభిప్రాయం. నేను ఎవరినైనా ఆడవాళ్ళను కించపరచడానికి మాత్రమే ఈ వీడియో చేయట్లేదు. జస్ట్ మీకు ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసం మాత్రమే చేస్తున్నాను నేను. ఇట్లాంటి వీడియోస్ ఇంకా చాలా ఉన్నాయి. నేను ఇప్పుడు మీకు ఒక్కొక్కటిగా ప్లే చేస్తూ పోతే చాలా అయిపోతుంది టైము. అందుకని నేను జస్ట్ మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్స్ కోసం కొన్ని 2-3 వీడియోస్ ఇట్లా ప్లే చేసి చూపించి ఈ వీడియో గురించి చెప్తున్నాను నేను. ప్లీజ్ అర్థం చేసుకోండి, నేను ఎవరి గురించి తప్పు చెప్పదామని కాదు, ఎవరిని కూడా కించపరుస్తామని కాదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టుంటే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.